వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత్లో హసీనా చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ బంగ్లాదేశ్. ఢిల్లీలో ఘనంగా జరిగిన గణతంత్ర వేడుకలు. ఓవైసీ రాజకీయాలు బీజేపీకి ప్రయోజనమని అభిప్రాయపడ్డ ప్రముఖ జర్నలిస్టు క్రాంతి. నాంపల్లిలో అగ్ని ప్రమాదం, ఫర్నిచర్ షాప్ ఓనర్ను అరెస్టు చేసిన పోలీసులు. బంగ్లాదేశ్ పదవిచ్యుత ప్రధానమంత్రి షేక్ హసీనాను ఓ బహిరంగ సభలో ప్రసంగించడానికి భారత్ అనుమతించడంపై బంగ్లాదేశ్ మండిపడింది. ఆమె వ్యాఖ్యలు దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తాయని పేర్కొంది. అంతేకాదు, బంగ్లా తాత్కాలిక ప్రభుత్వంపై హసీనా రాజకీయ వ్యాఖ్యలు చేయడం పట్ల తాము ఆశ్చర్యపోయామని, దిగ్భ్రాంతికి గురయ్యామని ఢాకాలోని బీఎస్ఎస్ వార్తా సంస్థ పేర్కొంది. ఈ ఘటన బంగ్లాదేశ్ ప్రజాస్వామ్య పరివర్తనకు, శాంతి భద్రతలకు స్పష్టంగా ప్రమాదం కలిగిస్తుందని బంగ్లా విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి ఒక ప్రకటన పేర్కొంది. బంగ్లాదేశ్లో అతిపెద్ద విద్యార్థి ఉద్యమం నేపథ్యంలో 2024 ఆగస్టులో తన ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఢాకా నుండి పారిపోయిన హసీనా భారతదేశంలో నివసిస్తున్నారు. రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక అప్పగింత ఒప్పందం కింద ఆమెను అప్పగించాలంటూ బంగ్లా మంత్రిత్వ శాఖ భారత్ను పదే పదే కోరింది. అయినప్పటికీ హసీనాను అప్పగించే విషయంలో ఎటువంటి పురోగతి లేదని, అదే సమయంలో ఆమెకు భారత గడ్డపై నుండి రాజకీయ ప్రకటనలు చేయడానికి అనుమతించారని, ఈ విషయంలో బంగ్లాదేశ్ బాధపడిందని ఆ ప్రకటన పేర్కొంది. ఇలాంటి చర్యలు రెండు దేశాల మధ్య జోక్యం చేసుకోకపోవడం మంచి పొరుగు సంబంధాల నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. కాగా మొన్న శుక్రవారం నాడు భారత గడ్డపై నుంచి షేక్ హసీనా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో కొనసాగితే స్వేచ్ఛాయుతమైనటువంటి నిష్పక్షపాత ఎన్నికలు సాధ్యం కావని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వాన్ని కూలదోయాలని బంగ్లా ప్రజలకు హసీనా పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఢిల్లీలోని కర్తవ్య పథ్లో జరిగిన పరేడ్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. తదనంతరం భద్రతా బలగాల గౌరవ వందనం స్వీకరించారు. కాగా రిపబ్లిక్ డేను పురస్కరించుకొని దేశ అభివృద్ధి ప్రస్తావనమైనటువంటి సాంస్కృతిక వైభవం, ఆర్థిక పురోగతి, సైనిక బలాన్ని మన దేశం అద్భుతంగా ప్రదర్శించింది. ఇందులో క్షిపణులు, ఫైటర్ జెట్లు, ఆపరేషన్ సింధూర్ సమయంలో ఉపయోగించిన అధునాతన ఆయుధాలు ఉన్నాయి. గణతంత్ర వేడుకలకు ఐరోపా మండలి అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయోన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రిపబ్లిక్ డే పరేడ్కు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్తో సహా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు, అగ్రశ్రేణి సైనిక నాయకులు, దౌత్యవేత్తలు, సీనియర్ అధికారులు ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి హాజరయ్యారు. మన దేశంలో సంఘు బీజేపీ మాటే ఓవైసీ ఎజెండా అని ఒక నానుడి. వాస్తవానికి ఇదొక లోతైన రాజకీయ వ్యూహం. ఇది ఒక వ్యవస్థాగతమైనటువంటి ప్రమాదకరమైన రాజకీయ ప్రాజెక్టు ఫలితం. అసలు బీజేపీకి ముస్లింలంటే ద్వేషం ఎందుకు అనేది ఇక్కడ ముఖ్యం కాదు. ఈ ద్వేషాన్ని సజీవంగా ఉంచాల్సిన అవసరం బీజేపీకి ఏముంది అనేది కీలకమైనటువంటి ప్రశ్న. ఈడీ, సిబిఐ, పోలీసులు, ప్రభుత్వం, సైన్యం, న్యాయ వ్యవస్థ, విశ్వవిద్యాలయాల వంటి సంస్థలు ప్రభుత్వ ప్రత్యక్ష లేదా పరోక్ష నియంత్రణలో ఉన్నప్పుడు కూడా మసీదులను ఎందుకు కూల్చివేస్తున్నారు? అధికారం, అజమాయిషీ, వనరులు అన్ని వారి చేతుల్లోనే ఉన్నప్పుడు శాశ్వత ద్వేషం ఇంకా ఎందుకు అవసరం అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిలోనూ ఉదయిస్తాయి. అయితే దీనికి సమాధానం చాలా సులభం. అధికారంలో కొనసాగడానికి బీజేపీకి ఒక శత్రువు అవసరం. ఆ శత్రువు భయాన్ని కలిగించడంతో పాటు మెజార్టీ ప్రజలను సులభంగా సమీకరించడానికి సహాయపడేవాడుగా ఉండాలి. అందుకే బీజేపీ దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ముస్లిం ముప్పును సజీవంగా ఉంచారు. మొదట్లో దీనిని చరిత్ర ద్వారా చేశారు. ఇప్పుడు కొత్త తరానికి కొత్త భయం అవసరమైంది. సరిగ్గా ఇక్కడే భద్రతా పేరుతో ముస్లింలలో భయోత్పాతం సృష్టించాలి. ఈ కారణంగా ముస్లింలు ఒక ప్రత్యేక రాజకీయ గుర్తింపు వైపు నిలబడినప్పుడు హిందువులు స్వయంచాలకంగా మరోవైపు ఉంటారు. ఇదే ఓట్ల పోలరైజేషన్. ఈ వ్యూహంలో అల్లర్లు అత్యంత ముఖ్యమైనటువంటి సాధనం. భగల్పూర్, అషింపురా, మీరట్, మలియానా, ముజఫర్ నగర్, గోధ్రా, కోల్కతా, హైదరాబాద్ తర్వాత గుజరాత్ అయిన ఈ అల్లర్లన్నింటిలోనూ విహెచ్పి, బజరంగ్ దళ్ వంటి హిందుత్వ సంస్థల పాత్ర వెలుగులోకి వచ్చింది. మొత్తంగా అల్లర్లను ప్రేరేపించిన వారిని మనం మర్చిపోయి ఉమ్మడి రాజకీయాలను కోరుకునే వారిని శత్రువులుగా పరిగణిస్తామా? ఎందుకంటే ఈ నమూనాను నేటికి అర్థం చేసుకోకపోతే నష్టం ముస్లింలకే పరిమితం కాదు, అది భారతదేశ ప్రజాస్వామ్య ఆత్మను దెబ్బతీస్తుంది. నాంపల్లిలోని బచాస్ ఫర్నిచర్ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో 5గురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దుకాణం యజమాని సతీష్ బచానిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చునని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. మంటలు చెలరేగినప్పుడు పిల్లలు ఒంటరిగా తమ గదిలో ఉన్నారు. వారి తండ్రి, సెక్యూరిటీ గార్డు, అతని భార్య పని కోసం బయటకు వెళ్లారు. దీంతో అక్కడే ఉన్న 2 కార్మికులు పిల్లలను, మహిళలను రక్షించడానికి లోపలికి పరిగెత్తారు.
కానీ మంటలు తీవ్రమవడంతో వారు కూడా చనిపోయారు. దాదాపు 20 గంటలకు పైగా జరిగిన రెస్క్యూ ఆపరేషన్ల తర్వాత అధికారులు మృతదేహాలను వెలికి తీయగలిగారు. కాగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మృతులకు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.